హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మా గురువు గారు ఏం చెప్పారంటే 20 తారీఖు యోగా యజ్ఞం చేద్దాం. 21వ తారీఖు నిజాముద్దీన్ కాలేజీలో పెద్ద వాళ్ళు అమిత్ షా, ఇంకోరు కిషన్ రెడ్డి, పెద్ద వాళ్ళందరూ అక్కడికి వస్తుర్రు. సో అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నామంటే సరేలే, ఎవరిష్టం వాళ్ళది నాకు సజెషన్ చెప్పిండు. సో ఇంటికి వచ్చిన కొద్దిగా జల్లే వచ్చిన మా వరలక్ష్మి ఉండి ఇడ్లీ చేసింది. సో నేను ఉండి బయటికి వెళ్ళి బయట ఏమవుతుందా అని చూస్తే పీపీ వాళ్ళు వచ్చిండ్రు. అదే పీపీ పీపీ అని అరుస్తారు చూడమ్మా, అదే ఒక ఆవు ఉంటుంది వాళ్ళతో పాటు. సో అట్లయితే తీసుకొని వచ్చిండ్రు. కానీ ఇక్కడ ఎవరితో అయినా చూద్దామని లోపలికి వెళ్తే అక్కడ ఏం లేదు. దాని తర్వాత ఇడ్లీలు అయితే చాలా బాగా చేసింది. నేను అనుకున్నాను ఇడ్లీలు కొద్దిగా ఖరాబ్ అవ్వచ్చు అని అనుకున్నాను, కానీ వరలక్ష్మి ఈ మధ్య ఫుడ్ చాలా టేస్టీగా చేస్తుంది. కానీ కొద్దిగా నూనె అనేది ఎఫెక్ట్ పడ్డది. మాకు మొన్న రీయూజ్డ్ కంటెంట్ దేనివల్ల వచ్చిందో చూడండి. ఇవన్నీ ఈ కంటెంట్లో ఆల్రెడీ వేరే వాళ్ళు వాడిన కంటెంట్లు మీరు వాడినందుకు ఈ కంటెంట్ వచ్చింది. ఇది ఇలాంటివి చేయకండి అని ఆల్రెడీ మెయిల్ ఐడి వచ్చింది. సో ఇది మీకు చూపించాలని ఉద్దేశంతో వీడియో చేసినానండి. హాయ్ ఫ్రెండ్స్, స్కూల్లో పని అయిపోతుందేమో అని అనుకుంటున్నాను, కానీ పని అయితే లేదు, పెరుగుతూ పోతుంది. ఇప్పుడేమో సార్ మొత్తం బార్డర్లు వేయాలా, మొత్తం మీద బార్డర్లు కనిపిస్తున్నాయి కదా, ఆ బార్డర్లు వేయాలా అని అంట. ఇంకో విషయం చెప్పాలి. పొద్దుగాల నేను బైక్ నడుపుతూ వస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఇట్లా అదేమంటారు బైక్ ఇట్లా తిప్పిన ఆయన అడ్డం వచ్చేసిండు. రాగానే నాకు ఇది చిన్నగా తాకింది. అన్నకి కొద్దిగా ఘోరంగా, అంటే హ్యాండిల్ అంటే క్లచ్ ప్లేట్ ఉంటుంది చూడండి, ఇట్లా క్లచ్ చేయగానే గేర్ పడుతుంది చూడండి, అది కొద్దిగా తాకింది. అన్నయ్య సారీ అన్నయ్య అన్నాను. ఏదో నా తొందరపాటు వల్లనే అవతల ఉన్న మనిషికి దెబ్బ తాకిందని కొద్దిగా అగ్రీజ్ అయినాను. అన్న రా అన్న దింపుతా అంటే పర్లేదన్నా నేను వెళ్ళిపోతాను అన్నాడు. అంటే అంత పెద్దగా తాకలేదు, అంటే ఏదైనా దెబ్బనే కాబయ్యా. సో అది ఇంకా దాని తర్వాత అయితే నేను వచ్చి వర్క్ చేసుకుంటూ నాకు ఒకటి అనిపించింది. ఏమనిపించిందంటే లైవ్లో ఇంతమంది బాగానే మాట్లాడుతారు. ఇంకో విషయం ఏంటంటే 28,000 మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారు భయ్య. సో అంతా మీ వల్లనే, మీ సపోర్ట్ లేకపోతే అసలు ఇంతవరకు రాకపోవచ్చు. కానీ ఏదో దేవుడి దేవాలు అయితే రన్ అవుతుంది. ఇంకో విషయం అయితే ఏమైందంటే అన్న మానిటేషన్ అయింది. మానిటేషన్ అయిన తర్వాత మనీ వస్తాయి కదా ఏమన్నా ఏం చెప్తలేవు అంటే, మానిటేషన్ అయింది, రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. అయితే అది దేని మీద వచ్చింది, ఏ వీడియోల మీద వచ్చిందని మళ్ళీ వీడియోస్ మొన్న పొద్దుగాల మీకు ఆల్రెడీ ఒక వీడియో తీసిన, దాంట్లో పెట్టేస్తా. అయితే దేని మీద వచ్చింది అంటే మన మీనింగ్స్, వరలక్ష్మి ఇలా అన్నది, వరలక్ష్మి స్వర్గం అన్నది, వరలక్ష్మితో ఇంత గొడవ పడ్డానని ఈ టైటిల్స్ ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి పెట్టాను ఆ టైటిల్స్ మొత్తం. ఓన్లీ డైలీ బ్లాగ్ అని పెట్టుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే అలాంటి చిన్న నేమ్స్ వల్ల రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. సో అది ఈరోజు మార్నింగ్ నేను యోగా క్లాస్కి 4:30 అబద్ధం ఎందుకు చెప్పాలా, 4:50కి లేసా భయ్యా. ఓ 10 నిమిషాల్లో వాష్రూమ్ అయిపోతుంది, ఇంకో 10 నిమిషాల్లో స్నానం చేసుకుంటా, గోశాలకు వెళ్తా, గోశాలలో కొద్దిగా సేవ చేసుకుంటా. పొద్దుగాల అయితే ఇంకో ఇబ్బంది ఎదురైంది. ఏమైందంటే స్నానం చేసుకున్నా, బయటకు వచ్చినా గేటుకు తాళం ఉంది. చందన వాళ్ళకి అడిగితే అన్న మీ తాళం నా దగ్గర లేదన్నా అని నేను అడిగిన. అమ్మ తాళం నీ దగ్గర లేదమ్మా, తీసింది మీరే అంట కదా, ఎందుకు ఇవ్వచ్చు కదమ్మా అంటే, లేదన్నా నేను కిందనే పెట్టినా అన్న అని మళ్ళీ ఆమెతో గొడవ అయింది చందనతో. ఈరోజు ఎటు తిరిగి ఏదో ఎవరితో చందనతో చిన్న గొడవ అయింది. సో దాని తర్వాత అయితే ఇంకా ఇప్పుడు పోయి సారీ చెప్తానేమో, ఎందుకంటే లేడీస్ కదా, కొద్దిగా వాళ్ళు అగ్రీజ్లో ఉంటారు, వాళ్ళని సారీ చెప్తే వాళ్ళు రిలాక్స్ అవుతారు. సో అది చిన్న గొడవనే అనుకుంటున్నా. అయితే ఓనర్ ముంగట అన్నా నేను కోపమైన, ఎందుకంటే ఆడ లేట్ అవుతుంది. పొయ్యే దగ్గరకి ఇంకో అన్న సత్యనారాయణ అన్న అని ఇంకో అన్న రాలేదు, నేను ఈ అన్ననే ఉండే. సో దాని కొద్దిగా అనిపించింది, అరే లేట్ అయిపోతుందేమో, గోసేవ చేయలేనేమో అని కొద్దిగా బాధపడ్డాను.
కానీ నా అదృష్టం ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత గోసేవ అయితే జరిగింది. నేనైతే చాలా అంటే చాలా ఆనందపడ్డా. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య ఏమవుతుందేమో కానీ 5 o'clock లోపల నిద్ర లేస్తున్నా, 5:20 లోపల గోశాలలో ఉంటున్నా, 5:25లో గోశాలలో ఉండి ఆడున్న కొద్దిగా గోశాల పని మొత్తం చేసిన తర్వాత అక్కడే కృష్ణుడి గుడి ఉంది. సో ఆ కృష్ణుడి గుడి ఈరోజు ఏమైందంటే పొద్దుగాలనే అక్క రాలేదు, ఎప్పుడు అక్క వస్తుంది. సో ఈరోజు అక్క రాలేదు. కృష్ణుడి గుడి మొత్తం కడిగేసి కొద్దిగా ఒక మిస్టేక్ అయితే చేసినాం భయ్య. ఒక చిన్న బల్లి పోతుంటే దానికి కొద్దిగా తోక అనేది కట్ అయింది, నా వల్లనే కట్ అయింది. నేను అనుకున్నా అట్లా ఎందుకు అయిందని కొద్దిగా ఫీల్ అయినా. నా నుంచి ఏమైనా అయితే దానికి సారీ అని చెప్పిన. ఏం చేద్దాం, ప్రతి జంతువులైనా ఉంటుంది కదా, ఒక జీవం అయితే ఉంటుంది కదా. నా నుంచి అయితే సారీ అయితే చెప్పిన, కొద్దిగా ఫీల్ అయినా. కొద్దిగా తొందర ఎందుకు పడ్డాను, స్క్యూజ్ గుంజే టైంకి బల్లి ఇట్లా తోక వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది భయ్య. తెగలేదు అని అనుకున్నాను, కానీ అది చాలా బాధపడి ఉంటుంది. కొద్దిగా ఈ మధ్య ఏమవుతుందేమో భయ్య, నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పలేకపోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే అబద్ధం చెప్తే ఇంకెక్కువగా ఏడుపు వస్తుంది. ఎవరైనా ఈరోజు నైటు రమణ మహర్షి గురించి చాగంటి శివపురాణం స్టార్ట్ చేసి నేను ఆఫ్టర్ 1 week అవుతుంది. నేను ఏ అధ్యాయం అయినా స్టార్ట్ చేస్తే ఇంచుమించుగా 3 రోజుల నుంచి 4 రోజుల్లో ఖతం చేసేస్తాను. ఎందుకంటే దాంట్లో మనకి అవసరమైనవి కాకుండా మన పూర్వీకులు ఈ విధంగా ఉన్నారా, మన పూర్వీకులు ఉన్నట్టు మనం ఉండగలుగుతామా అని కొద్దిగా ప్రయత్నిస్తున్నా. సో ఈ మనిషి జీవితం ఎట్లుంటుందో మీకు తెలుసుగా భయ్య. ఈ కలియుగంలో ఎంత నీతిగా ఉన్నా కానీ ఏదో ఒక అడ్డం వచ్చి, ఏదో ఒక ఆపద వచ్చి, ఏదేదో అవుతూ ఉంటుంది. సో ఇలా నా లైఫ్లో కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, బయట వాళ్ళేం కాదు. ఓకే నా ఫ్రెండ్స్, మా వైఫ్తో పోయి ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే 8 o'clock వరకు నాకు ఏమంటారు గుడి వెనకాల సాంగ్స్ వస్తున్నాయి. సో ఆ సాంగ్స్ ఏదైనా ఇష్యూ వస్తుందేమో అని ఇప్పుడిప్పుడే యూట్యూబ్ కాపాడుకుంటున్నా. ఈ టైంలో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకెక్కువగా అన్నట్టు. ఒకవేళ యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తే ఏ దానికి వాడుతున్నాను అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను. నేను చేసే కష్టం నేను చేసే ఈ పెయింటింగ్ కష్టం మీదనే హ్యాపీగా బతుకుతున్నా. ఒకవేళ దాని నుంచి వచ్చే అమౌంట్ దేని దగ్గర ఖర్చు అయింది, ఎక్కడ ఖర్చు అయింది, ప్రతి ఒక్క డీటెయిల్ మాత్రం మీకు పెడతానని అనుకుంటున్నా. ఓకే భయ్య, నా వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నా భయ్య. ఇంకో విషయం ఏంటంటే సూర్య నమస్కారం కృష్ణుడితోని అయిపోయిందా కృష్ణుడితోని పాలాభిషేకం చేసినప్పుడు మాత్రం హైలైట్ అంటే హైలైట్. నాకైతే ఎప్పుడు చేయలేదు అట్లా అభిషేకము. సో ఆయన సేవ అయితే ఈ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసిన. సో అది ఫ్రెండ్స్, ఇక ఇంటికి వెళ్ళాలి కదా, ఇంటికాడ పోయి చిల్లర పని వచ్చింది ఒకటి, ఆడ పని చేసుకొని వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది ఏందో తెలుసా, మీకు తెలుసా కింద కామెంట్ చేయండి. అయితే ఈరోజు పొద్దుగాల మా మామ ఇంటికైతే పిలిచిండు. పొద్దుగాల పోయినా ఏమైంది మామ అంటే, అత్తమ్మ ఇట్లా జిహెచ్ఎంసీలో వేస్తాయి కదా, ఆడ మటన్ ఇచ్చిర్రు, ఆ మటన్ తీసుకోవు నేను. సరే ఏంది స్పెషల్ అంటే, నిన్న బక్రీద్ కదా, సో దానికి మటన్ ఇచ్చిర్రు అంటే సరే అని ఇంటికి వచ్చిన తర్వాత దాంట్లో మేక పిచ్చికాయలు ఉన్నాయి. దాన్ని ఏం చేసిన అంటే మొత్తం కోసి దాని తర్వాత ఇక మా కొయ్యనికనే మస్తు టైం పీకింది. ఈరోజు చూడు ఎంత నీళ్ళు పోయినాయో, నిజంగా నేను పరిశాన్ అయిపోయినా భయ్యా. చూస్తూ ఇంత చిన్నగా అయిపోయినాయి. తినకముందే ఆమె ఓవర్ యాక్షన్ చూడు.
బాయ్ దీపు చేసేసిన దీపు నీ బ్రెడ్ ఏది ఇక నేను చేస్తే ఏమో ఏడుస్తుంది పిల్ల. ఏం తింటున్నావు పొట్టి? ఆపెట్టావా నాకి? హాయ్ అక్కకి పెట్టు. చాలా అంటే చాలా బాగున్నాయి భయ్య, ట్రై చేయండి. వరలక్ష్మి అయితే తినదు, మనమే తింటాం. ఇది ఖతం చేసేసిన.